If your God is dead, come and try mine. Life-changing prophetic word with the man of God, Pastor Titus. Stay tuned. Do not forget to subscribe our YouTube channel, Titus India, and press the bell icon. Your life will never be the same again in Jesus' name. Amen. అందరూ అట్లా కూర్చుందాం. ఆమ్రాజ్ పాస్టర్ మరి ఎస్ఏ పాస్టర్ పెళ్లి వాళ్ళు కూడా పాడుకుంటూ తీసుకురావాలని కోరుకుంటూ ఆహ్వానిస్తున్నారు. పెళ్లి కొడుకు వివాహం అంతట్లు ఘనముగా నామనమయంకరంగా జరగాలని సాయించాను. అది రెండోటి ఏ శ్రమ కూర్చున్నాము తండ్రి. పరిశుద్ధ 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 ప్రభువా అద్భుతాలైన గుణవాని పరిశుద్ధ 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 ప్రభువా అద్భుతాలైన గుణవాని దయచేసి అందరు కూర్చున్నాం. దయచేసి ఇది పరిశుద్ధ వివాహము. దేవుడు అల్లరి కర్త కాదు. వినండి, అల్లరి ఉండే చోట దేవుడు ఉండడు. అల్లరి ఉండే చోట దేవుడు ఉండడు. పరిశుద్ధం అంటే పరిశుద్ధంగా ఉండాలి. మన చర్యల్లో, మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో. ఈ వివాహము సర్వాకాల సర్వావస్థలందు ఆశీర్వదించబడాలంటే మనం ఆయన గౌరవించాలి, గణపరచాలి. వివాహం అయిపోయేంత వరకు దయచేసి ఎవరు మాట్లాడకూడదు. కీప్ క్వైట్ అండ్ బీ సైలెంట్. ఎంత మీరు వినయ విధేయతలతో ఎంత నిశ్శబ్దంగా ఉంటారో వాళ్ళు ఇద్దరు అంతా దీవించబడతారు. దయచేసి ఎవ్వరు కూడా మాట్లాడకూడదు. దైవజనులు మాట్లాడుతుంటారు, దైవజనులు పాటలు పాడతారు, వాక్యం చెప్తారు. అంతా అయిపోయిన తర్వాత, వివాహం ముగిసిన తర్వాత బయటికి వెళ్ళి ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. నో ప్రాబ్లం, నో అబ్జెక్షన్. దయచేసి ఇది గమనించండి. ఇది పరిశుద్ధ వివాహం. మీరే పెళ్లి పత్రికలో ప్రింట్ చేయించారు. అది జ్ఞాపకం పెట్టుకోమని మరి ఒకసారి నేను హెచ్చరిస్తున్నాను అందరినీ. దేవుడి నామ స్తోత్రం కలుగును గాక. దయచేసి పాట పాడుతూ దేవుడి నామను మహిమపడదాం. భవిష్యత్ పాట అందరికీ రావచ్చు అనుకుంటా. అప్పుడు కూడా కలిసి పలకండి, పాడండి. దేవుడి నామను మహిమపడదాం. జ్యోతిమయుడా నా ప్రియుడా స్తుతి మహిమలు నీకే
కూడి నారాధన
మంచిది. మరి చాలామంది పాటలు పాడాలని కుతూహలంతో ఉన్నారు. సో దయచేసి మమ్మల్ని మన్నించాలా, ఎందుకంటే సమయం లేదు కాబట్టి ఒక 2 పాటలు మాత్రమే. ఇప్పుడు ఇంకొక 2 పాటలు పాడతాం, ఆ తర్వాత మెసేజ్లోకి వెళ్తున్నాం. కాబట్టి ఎవరు మరి ఎటువంటి ఇబ్బంది పడుకోకుండా మనస్ఫూర్తిగా పాడిన పాటలతోనే మనం దేవుణ్ణి అందరం కలిసి ఆరాధించుకుంటూ మరి గుర్తించుకుంటూ ముందుకెళ్దాం. కనుక మరి మద్దల చెరువు సంఘస్థులు ఒక పాట పాడాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఎక్కడున్నారో వాళ్ళు, ఎక్కడైనా ఉంటే మద్దల చెరువు సంఘస్థులు రాహేలమ్మ, జానకి, ఎస్తేరమ్మ ముగ్గురు కలిసి అందరూ వచ్చి పాడినా పర్లేదు, లేదంటే మీరు ఎక్కడ కూర్చొని పాడతారని పాడండి, మీ ఇష్టం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవాలయ Yeah.
ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి అతిథి సీనియర్ మరి దేవుని సేవకులు మన మధ్యలో ఉన్నటువంటి పెద్ద జేకబ్ గారు ముందుకు వచ్చి ఒక పాట పాడాలని ప్రభుపేట ఆహ్వానిస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో పెళ్లి కొడుకు తరఫున పెళ్లి కూతురు తరఫున వచ్చిన వారందరికీ మా హృదయపూర్వక వందనాలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పాట యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. యేసయ్యా
దేవునికి మహిమ కలుగును గాక. పాట పాడినటువంటి సేవకులకు కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాం. లాస్ట్ పాయింట్, లాస్ట్ పాట ఇది. ఒక మైక్ ఎక్కడ ఉందా? మైకేల్ గారు ముందుకు వచ్చి ఆఖరి పాట పాడి మరి ముగించుకొని మనం మెసేజ్లోకి వెళ్తున్నాం. సో కనుక పాట పాడేటప్పుడు అందరూ కూడా యాక్టివ్గా ఉండండి, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరిచి సహకరించాలని ప్రభు బిడ్డ మనం చేస్తున్నాం. మైకేల్ బ్రదర్, హిందూపురం నుంచి వచ్చిన మైకేల్. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క కార్యము ఘనమైనది కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క పరిశుద్ధ వివాహంలోకి వచ్చేసి ఉంటుండగా, దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆది కాండంలోనే చెప్పి ఉంటున్నాడు. రాత్రి కూడా దైవజనుల ద్వారా వివాహం అనగా విడిగా ఉన్నవారు ఒకటవుట, అయితే వానగా వాక్యము ద్వారా వారు దేవునితో ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం అయినది. అనగా ఇద్దరు కూడా విడివిడిగా ఉన్నవారు హత్తుకొని ఇక మీదట దేవునితో వారి జీవితము గడపాలంట. అనగా ముడిపడి ఉండట. హల్లెలూయా. సరే, పాట పాడి దేవుణ్ణి గణపర్థం. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. చెప్పండి. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది, గనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా మంగళము సహకారిగా, దేహములో సగభాగముగా మంగళము సహకారిగా, నారిగా
హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక మాట తెలియజేస్తున్నది ఏమంటే, దేహములు సగభాగముగా స్త్రీని నిర్మించి పురుషుని కొరకు సహకారిగా ఇచ్చినాడు. చాలామంది ఏం చేస్తాడంటే, పెళ్ళవగానే నీవు నా యొక్క బానిస అంటారు, కానీ స్త్రీని బానిస చేసుకోవడానికి అయితే దేవుడు ఇవ్వలేదు, కానీ తాను నీకు సహకారిగా ఇచ్చాడు. కాబట్టి ఇద్దరు కూడా సేమే, కాబట్టి దేవుని ప్రేమను బట్టి ముందుకెళ్ళాలనేది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్ మైకేల్ ఫర్ సింగింగ్ ఏ గుడ్ సాంగ్. మంచిది. మరి మనం ఇప్పుడు మెసేజ్లోకి వెళ్తున్నాం. దయచేసి వాక్యము చాలా సజీవం కలిగినది. ఆ జీవవాక్యాన్ని వినేటప్పుడు ఎవరు కూడా మాట్లాడొద్దు, అలక్ష్యంగా కూర్చోవద్దు, నిరాశతో ఉన్నట్లుగా కూర్చోవద్దు. అది జీవాన్ని ఇచ్చేటువంటి వాక్యం కనుక ఎవరు అటు ఇటు తిరగడం కానీ అల్లరి చేయడం కానీ చేయకండి ప్లీజ్. ఎక్కడున్న వాళ్ళు అక్కడ కూర్చోవచ్చు, లేదంటే లోపలికి వచ్చి కూడా కూర్చోవాలనుకుంటూ కూర్చోండి. బయట ఉన్న వాళ్ళు చీరలో హాయిగా కూర్చోండి, కానీ వాక్యాన్ని వినడం మరి మీరు నెగ్లెక్ట్ చేయకూడదని ప్రభుపేట మనం చేసుకుంటున్నాను. దయచేసి మరి మనము దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్ళడానికి ముందు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ఉన్న పాటని కళ్ళు మూసుకోండి. మోకరించి అటు ఇటు మరి ఇబ్బంది పడేదానికంటే ఉన్న పాటని కళ్ళు మూసుకోండి, కానీ దేవునితో మాట్లాడాలి. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి తండ్రి. కీర్తనల చేత, గానముల చేత స్తుతి సింహాసనం ఆసీనుడవై మరి సింహాసనం మీద కూర్చొని ఉన్నావు ప్రభువా. దయచేసి నాతో మాట్లాడమని ఒక్క మాట మీరు దేవునికి తెలియజేస్తే దేవుడు మీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. సో అందరూ కూడా కళ్ళు మూసుకోవాలి. పెద్దోళ్ళు, పిల్లలు, యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు, నమ్మకుండా ఉన్న వాళ్ళందరూ కూడా అట్లా మీరు ఉన్న పాటను అలాగే కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ఆంబ్రస్ పాస్టర్ గారు ముందుకు వచ్చి వాక్య భాగం కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాం. ఆంబ్రస్ పాస్టర్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిస్థితిగా ప్రేమ గల మా తండ్రి, దయగల మా ప్రభు, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ముందు వచ్చి నా ప్రభా ఈ కార్యక్రమంలో ప్రభాన తండ్రి, If your God is dead, come and try mine. Life-changing prophetic word with the man of God, Pastor Titus. Stay tuned. Do not forget to subscribe our YouTube channel, Titus India, and press the bell icon. Your life will never be the same again in Jesus' name.